భక్తి అంటే బాగా పూజలు చేసేవాళ్ళు కూడా రుద్రాక్షలు ధరిస్తారు. అంటే అది రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చా? అంటే కొంతమందికి డౌట్ ఏంటంటే ఓన్లీ రుద్రాక్షని మగవాళ్ళని ధరించంగా చూసాం కానీ ఆడవాళ్ళు అయితే ఎక్కడ చూడలేదు. అంటే ఆడవాళ్ళు ధరించకూడదు రుద్రాక్ష? అంటే యాక్చువల్గా మీరు అన్నట్టుగా రుద్రాక్ష అసలు ఎందుకు ధరించాలన్నది చాలా విషయం. ఎందుకంటే రుద్రాక్షం కూడా వెనకటి రోజుల్లో ఋషులు లేదంటే మునులు లేదంటే సన్యాసం తీసుకున్న వ్యక్తి ఎక్కువ ధరిస్తుంటారు. అంటే రుద్రాక్ష అంటే శరీరంలో ఏదో ఒక చోట కట్టుకుంటారు, వాడుతుంటారు. అంటే రుద్రాక్ష మెయిన్లీ ఏంటంటే దే రిలీజ్ మోర్ ఆక్సిజన్, హైడ్రోజన్, హీలియం, స్ట్రెంగ్తన్ ద బాడీ ఆఫ్ ద పర్సన్. అందుకే చూడండి రుద్రాక్ష ధరిస్తూ ఉంటారు. ఇంకోటి సెంటిమెంటిక్, అంటే దేవుణ్ణి బాగా ఆరాధించే వాళ్ళు చూస్తే రుద్రాక్షలు ఏంటంటే శివుడు ఆనంద తాండవం చేస్తున్నప్పుడు అతని కళ్ళ నుండి రాలిపడ్డటువంటి రుద్రాక్షగా చెప్తారు. అది ఎక్కువ శివభక్తులే మెళ్ళ వేసుకుంటారు, కొంతమంది చేతికి కట్టుకుంటారు. అందుకంటే అంటే ఇది ఏదేమైనప్పటికీ భక్తి పరంగా కానీ సైంటిఫిక్ గా చూసుకుంటే ఈ రుద్రాక్ష అంటే బాడీకి ఒక మనిషికి స్ట్రెంథెన్ చేయడమే కాకుండా అంటే రుద్రాక్ష ధరించడం ద్వారా మానసికంగా నా ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది అనే ఒక మానసిక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించడానికి ఒక కారణభూతమైంది. మీరు ఇంకోటి అడిగారు ఏమనంటే రుద్రాక్షలు మహిళలు ఎవరు ధరించవచ్చు అంటే రుద్రాక్షలు ముఖ్యంగా ఎవరు ధరించకూడదు అంటే అనారోగ్యంగా ఉన్న సమయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్, అంటే గర్భధారణ కలిగి వాళ్ళు డెలివరీ వాళ్ళు అసలు ధరించకూడదు. మిగతా వాళ్ళకి ఎటువంటి నియమం లేదు, ధరించవచ్చు. కాకపోతే చిన్నపిల్లలు కూడా వేస్తుంటారు. అంటే ఎవరికైనా కూడా ఆ రుద్రాక్ష ధరించేటప్పుడు ఏంటంటే దాని అవగాహన ఉండాలి. తెలియకుండా నోట్లో పెట్టుకోవడాలు, దాన్ని కొరకడాలు, లేదంటే తెలియకుండా వాళ్ళు రుద్రాక్ష కూడా పడుకున్నప్పుడు ఎక్కడ వాళ్ళకు గుచ్చుకోవడం అట్లాంటివి కాకుండా ఇంకోటి రుద్రాక్ష మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అడిగారు కనుక దీని గురించి ఇప్పుడు కొంతమంది ఎప్పుడు వేసుకోమన్నారు కదా వేసుకుంటారు, స్నానం చేస్తుంటారు. ఆ సోపు ఆ రుద్రాక్షలోకి వెళ్ళి ఎక్కడాలు అట్లా కాకుండా దాన్ని క్లీన్గా తీసుకొని మంచి అంటే ఏదైనా సరే చక్కగా మెయింటైన్ చేసుకుంటూ దాన్ని ఒక భగవంతుని యొక్క పరిపూర్ణటువంటి నమ్మకం ఆధారంగా ధరిస్తూ మనం చేసే పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా అది మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే మీ మాటల్లో తెలుసుకుంది ఏంటంటే భక్తి పరంగానే కాదు సైంటిఫికల్గా కూడా ఆ రుద్రాక్ష అనేది మంచిది, ఆడవాళ్ళైనా ధరించవచ్చు అన్నారు. అంటే కొన్ని చెప్పారు కదా అనారోగ్యం అంటే జనరల్ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మామూలు వ్యక్తులైతే ఎవరైనా ధరించవచ్చు. మరి మార్కెట్లో ఎన్నో వస్తుంటాయి కదా సార్, అది కొంతమంది ఏమో ఇది ఒరిజినల్ అంటారు, కొంతమంది ఏమో ఇది అంటారు. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది కూడా మాకు అర్థం అవ్వట్లేదు. చక్కని ప్రశ్న. అంటే ఇప్పుడు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి అన్నిట్లో డూప్లికేట్స్ వస్తాయి. ముఖ్యంగా విలువైన వాటిలో డూప్లికేట్స్ ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు 500 రూపీస్ నోట్స్ కూడా డూప్లికేట్స్, అదేవిధంగా జమ్ స్టోన్స్ లో కూడా డూప్లికేట్స్ వస్తాయి. అయితే ఈ డూప్లికేట్ కారణం ఏంటంటే ఇప్పుడు నిజంగా వచ్చేటువంటి స్టోన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇంక్లూజివ్స్ ఉంటాయి. అంటే మీరు ఒక పచ్చని తీసుకుంటే అందులో లోపల కొంచెం మార్కల్ లస్టర్స్ ఇంక్లూజివ్స్ కొంచెం ఇట్లా ఉంటాయి. అదే మీరు కొంతమంది కొన్ని తీసుకుంటే అంటే ఇప్పుడు కొన్ని వేరే స్టోన్స్ పచ్చ అనగానే మెరుపులుగా ఇట్లా ఉన్నాయి కొన్ని కనిపిస్తుంటాయి. అయితే వాటిని ల్యాబ్ టెస్టింగ్ లో చేసేటప్పుడు అంటే దాంట్లో ఉండేటువంటి హార్డ్నెస్ కానీ మిగతా స్టోన్ లో ఉన్నటువంటి హార్డ్నెస్ లో మీకు ఈ ల్యాబ్ టెస్టింగ్ సర్టిఫికేషన్ లో ఇవన్నీ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఎల్లో సఫైర్ కనకపుష్పరాగాన్ని చూసుకుంటే దాని హార్డ్నెస్ మినిమం 9 గా ఉంటుంది. మిగతా మీరు రంగురాళ్ళు అట్లాంటివి తీసుకుంటే హార్డ్నెస్ లో కానీ కలర్ లో కానీ చాలా తేడాలు ఉంటాయి. మీరు ఏదైనా సరే అంటే దాని క్లారిటీ కానీ అందులో ఇంక్లూజివ్స్ కానీ చాలా డిఫరెన్స్. అదే మీరు అంటున్నారు, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ సామాన్య మానవులకు అందుబాటులో ఉన్నాయంటారా? ఎందుకంటే మంచి క్వాలిటీ అంటే ఎక్కువ రేట్ చాలా తక్కువ ఉంటాయి. మీకు యాక్చువల్ చెప్పాలంటే స్టోన్స్ అనేది మరి లక్షల్లో వేలలో ఏముండవు, చాలా తక్కువ ధరలో కూడా ఉంటాయి. ముత్యాలు తక్కువ ధరలో ఉంటాయి. ఒక పుష్యరాగం కూడా తక్కువనే ఉంటుంది. పుష్యరాగాలు కూడా అంటే కావాలంటే అంటే కాకపోతే అంటే ఒక ఉంగరానికి ఒక పుష్యరాగం పెట్టుకోవాలనుకోండి సుమారుగా పుష్యరాగం అంటే అందులో అంటే ఒక్కొక్క కంటిన్యూస్ వస్తుంటాయి. బ్యాంకాక్ నుంచి వస్తుంటాయి, శ్రీలంక నుంచి వస్తుంటాయి, అది బ్యాంకాక్ అంటే థాయిలాండ్. మీకు అది కాకుండా కొన్ని అంటే మన దేశంలో కాదు, మన దేశంలో కూడా వస్తాయి. ఎక్కువ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ ఉన్నాయి, మన దేశంలో కూడా వస్తాయి. మనకు కేరళ నుండి వస్తాయి, మనకు బెంగళూరు నుండి వస్తుంటాయి. అదే కానీ ఎక్కువగా మనకు బ్యాంకాక్, శ్రీలంక అదేవిధంగా మీరు చూస్తుంటే
ఇటలీ వచ్చి ఇటలీ నుంచి, ఓకే, ఐర్లాండ్ నుంచి. అంటే అక్కడ నుంచి వస్తాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో ఎక్కువ కాస్ట్. ట్రాన్స్పోర్ట్ ఖర్చు కాకుండా మీరు దాన్ని కట్ చేయడానికి కానీ ఇండస్ట్రీలో స్టోన్ అంటే రఫ్ రా ఫామ్ లో ఉంటుంది, డిజైన్ గా నీట్ గా ఉండదు. దాన్ని కట్ చేసి చేంజ్ చేసి ఎంతో మంది కార్మికులు దానిపైన పనిచేసి రకరకాల డిజైన్స్ చేసి ఇది పంపిస్తాం. మళ్ళీ దానికి టెస్టింగ్ యూజ్ చేసి, కానీ మీరు అన్నట్టుగా ఎక్కువ ఉండదు. ఒక్కొక్కరు అమ్మడానికి అంటే వాళ్ళు సేల్స్ పెంచుకోవడానికి వాళ్ళు వాడేటువంటి విధానం అంటే వాళ్ళు సేల్స్ పెట్టడం, షోరూమ్ లాగా పెట్టడాలు, వీటికి అన్ని అయ్యే ఖర్చులు అట్లా వాళ్ళు తీసుకొని అమ్ముతారు. జనరల్ గా అయితే ఎవరికైనా కావాల్సిన వాళ్ళకు నార్మల్ రేట్ లో కూడా ధరించేటువంటి అవకాశం అంటే లభించేటువంటి అవకాశం ఉంది కావాల్సిన వాళ్ళకి. హర్షవర్ధన్ గారు, మీ దగ్గర కూడా ఉంటాయి జెమ్ స్టోన్స్ అన్ని? కావాల్సిన వాళ్ళకు ధరిస్తాం, కానీ నేను డైరెక్ట్ గా కాదు కదా, త్రూ ఆన్లైన్ కదా. నన్ను ఎవరికైనా కాంటాక్ట్ అయితే కనుక మీరు ద్వారా నేను ఐ కెన్ ప్రొవైడ్.